నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం విరోచితానికి ప్రపంచ దేశాలు సైతం ఆశ్చర్యపోయాయని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ వెల్లడి. వచ్చే ఏడాది మార్చి వరకు దేశంలో నక్సలిజాన్ని రూపుమాపడమే కేంద్రం లక్ష్యమని స్పష్టం. ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం చూపిన వీరత్వానికి ప్రపంచ దేశాలు సైతం ఆశ్చర్యపోయాయని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఎందరో జాతీయవాదులను మన జవాన్ల మృతికి కారకుడైన నంబాల కేశవరావు వంటి కరుడుగట్టిన తీవ్రవాదులను హతమర్చడం వల్ల దేశ ప్రజలందరూ సంబరాలు చేసుకుంటున్నారని చెప్పారు. 2026 మార్చిలోపు దేశంలో నక్సలిజాన్ని నామరూపాలు లేకుండా చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని మార్వాడి గల్లీ బూత్ నంబర్ 43లో బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ సందేశాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి గొప్ప సందేశాన్ని ఇచ్చారని అన్నారు. ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం చూపిన వీరత్వానికి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయాయని అన్నారు. ఆపరేషన్ కగార్తో 2026 మార్చిలోపు దేశంలో నక్సలిజాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతుందని ఆయన తెలిపారు. ఎందరో జాతీయవాదులను జవాన్ల మృతికి కారకుడైన నంబాల కేశవరావు వంటి కరుడుగట్టిన తీవ్రవాదులను హతమార్చడం వల్ల దేశ ప్రజలందరూ సంబరాలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో భారతదేశం సాంకేతికంగా ఎంతో అభివృద్ధిని సాధించిందని అన్నారు. మన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో డ్రోన్ పరికరంతో 50 ఎకరాలలో మహిళలు పొలాలకు స్ప్రే చేసిన విధానం నిదర్శనమని ఆయన తెలిపారు. వ్యవసాయ డ్రోన్ పరికరాలకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తూ మహిళలను, యువతను వ్యవసాయ రంగంలో ప్రోత్సహిస్తుందని అర్బన్ ఎమ్మెల్యే వివరించారు. ఆరోగ్యవంతమైన జీవనానికి ప్రతి వ్యక్తి యోగా అలవాటు చేసుకోవాలన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం జూన్ 21న ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. ఖేలో ఇండియా పేరుతో కేంద్ర ప్రభుత్వం గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా జాతీయ, అంతర్జాతీయ, ఒలింపిక్ స్థాయిలో రాణించే విధంగా క్రీడాకారులను ప్రోత్సహించడం జరుగుతుందని అన్నారు. తేనె ఉత్పత్తులలో భారతదేశం అగ్రస్థానంలో ఉందన్నారు. ముఖ్యంగా గిరిజన మహిళలు, యువత ఈ రంగంలో రాణిస్తున్నారని ఆయన తెలియజేశారు. భారతదేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడుపుతూ గొప్ప ఆర్థిక వ్యవస్థ కలిగిన భారత్ను ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టే లక్ష్యంతో బీజేపీ కేంద్ర ప్రభుత్వం పనిచేయడం జరుగుతుందని ఆయన అన్నారు. అనేక విషయాలు ఇలా దేశ ప్రజలకు ఈ మన్ కీ బాత్ ద్వారా గత 10 సంవత్సరాల నుండి గిరిజన ప్రాంతంలో జరుగుతున్న కార్యక్రమాలతో పాటు ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు, భవిష్యత్తు కార్యాచరణ, దీంట్లో ముఖ్యంగా ఈరోజు ఆపరేషన్ సింధూర్ ద్వారా ఈరోజు భారతదేశ ప్రతిష్ట, మన సైనికుల సత్తా ఇంటిలో ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. అదేవిధంగా మన ఆయుధాల కారాగారం ఏదైతే ఉందో, డిఫెన్స్
బలం ఏంటిదో ఇలా ప్రపంచానికి చెప్పడం జరిగింది. దీంట్లో ఒక అంశం ఆపరేషన్ సింధూర్ కన్నా ముందు, ఈ ఉగ్రవాదులు దాడి చేయకన్నా ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు 2026 మే వరకు దేశంలో ఉగ్రవాదుల్ని కూకటి వేలతో పీకేయడమే మా లక్ష్యం అని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఆపరేషన్ కగర్, నంబాలా కేశవరావు అటువంటి తోపుగాన్లని మట్టు పెడుతూ ఈరోజు ఆపరేషన్ కగర్ కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా సంగారెడ్డిలో ఒక 50 ఎకరాలలో డ్రోన్ ద్వారా ఏ విధంగా ఒక కొత్త టెక్నాలజీ తోటి వ్యవసాయం ఏ విధంగా చేయబడుతుంది అనేది కూడా అలా ఆ అంశం చేర్చబడ్డది. వారు చెప్పడం జరిగింది మోడీ గారు. ఈ జూన్లో 21 జూన్ రోజున యోగా డే. ఈరోజు ప్రపంచమంతా కూడా ఐక్యరాజ్య సమితిలో భారతదేశము మద్దతు తెలిపినప్పుడు ఇవాళ 100 పై దేశాలు మద్దతు తెలపడం జరిగింది. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుతూ దమ్మన్నపేట్ గ్రామస్తులు గ్రామ దేవతల పండుగను నిర్వహించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ పోతరాజుల విన్యాసాల మధ్య భక్తి శ్రద్ధలతో బోనాలు ఊరేగించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్పల్లి మండలంలోని దమ్మన్నపేట్ గ్రామంలో పోచమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. బోనాలు ఎత్తుకుని మంగళహారతులు పట్టుకుని సాంప్రదాయ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ గ్రామ పొలిమేరలో నిలుపుకున్న గ్రామదేవతల ఆలయాలకు చేరుకున్నారు. అనంతరం నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మే నెల చివరి వారంలో ఈ పండుగను నిర్వహిస్తామని తెలిపారు. గ్రామ దేవతల ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో ప్రజలు సుభిక్షంగా ఉంటారని అన్నారు. ఇంటికొకరు చొప్పున బోనాలు ఎత్తుకుని గ్రామ దేవతల ఆలయాలకు వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి కోళ్లు, మేకలను బలి ఇచ్చి మొక్కులు తీర్చుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. నగరంలోని సాయి మెస్ టిఫిన్ సెంటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. టిఫిన్ సెంటర్లో కస్టమర్లు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగినప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ నగరంలోని బస్టాండ్ వద్ద గల సాయి మెస్ టిఫిన్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగింది. టిఫిన్ సెంటర్ కిచెన్లో మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో మంటలు వ్యాపించాయి. తెల్లవారుతున్న సమయంలో ప్రమాదం జరగడం, కస్టమర్లు లేకపోవడంతో పెను ముప్పు తప్పింది. టిఫిన్ సెంటర్ కిచెన్ ఇరుకు ప్రాంతంలో ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. పక్కనే ఉన్న మరో టిఫిన్ సెంటర్కు మంటలు వ్యాపించకుండా వెంటనే మూసివేశారు. అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సాయి టిఫిన్ సెంటర్ పైన అంతస్తులలో మెస్తో పాటు లాడ్జ్ ఉండడంతో మంటల పొగలు పై అంతస్తులోకి వెళ్లడంతో అక్కడ ఉన్న వారిని ఖాళీ చేయించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. ప్రమాదం జరిగినప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్థానిక 1వ టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా 3 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ఆరోపించారు. అధికార యంత్రాంగం తప్పిదంతోనే ఈ నష్టం వాటిల్లిందని, ధాన్యం కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందల్వాయి మండల పరిధిలోని ఇందల్వాయి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి మండల నాయకులతో కలిసి సందర్శించారు. తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించి విచారం వ్యక్తం చేశారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా దినేష్ మాట్లాడుతూ జిల్లాలో 12 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వచ్చిందని అధికార యంత్రాంగం ప్రకటించిందని గుర్తు చేశారు. అయితే ఇప్పటి వరకు కేవలం 8 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా మిగిలిన ధాన్యం ఎందుకు కొనుగోలు చేయలేదని ప్రశ్నించారు. బోనస్ పేరుతో ప్రభుత్వం రైతులను ఆగం చేసిందని, క్వింటాల్కు 8 కిలోల చొప్పున కడత తీస్తూ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులను నట్టేట ముంచారని ఆరోపించారు. రైస్ మిల్లర్లు సకాలంలో ధాన్యం అన్లోడింగ్ చేయడం లేదని, 20 రోజుల తర్వాత ఓ లారీ ధాన్యాన్ని తిరిగి పంపించి వేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నాయకులు, అధికార యంత్రాంగం కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించకపోవడంతోనే ఈ సమస్యలు ఎదురయ్యాయని ఆయన పేర్కొన్నారు. రైతులకు నష్టం జరిగితే సహించేది లేదని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆడు 10 ఏళ్ళు ఇట్లనే సతాయించాడురా బాబు అంటే వీళ్ళు వచ్చినాక కూడా ఘోరంగా ఉంది. ఎందుకు కొనుగోలు చేయలేదు? ఇది 10-15 రోజులే కోసేయి పోతే ఒక్కొక్క లారీ 20 రోజులు ఉంటుంది. ఆడ 12 లక్షల మెట్రిక్ టన్నులు ఈ జిల్లాలో పంట వచ్చిందని చెప్పి స్పష్టంగా జిల్లా యంత్రాంగం చెప్పింది. ఇవ్వనటి వరకు అంటే నిన్న సాయంత్రం వరకు 8,60,000 మెట్రిక్ టన్నులు కొన్నారు. ఇంకా 3 లక్షల సుమారు 30 నుంచి 40 వేల మెట్రిక్ టన్నులు పంట రోడ్ల మీద ఉంది. మరి ఏం చేస్తున్నట్టు? పెద్ద చెప్తున్నారు, అందాల పోటీలు నిర్వహిస్తున్నాము, అది నిర్వహిస్తున్నాం, ఇది నిర్వహిస్తున్నాం అని చెప్పి. మరి అంత చేసిన వాళ్ళు ఈ పంట ఎందుకు కొట్టలేరు? బోనస్ గంగలవాడని ఇలా పండించుకున్న పంటకు ధర దిక్కులేదు. ఇదే తాండాకు సంబంధించిన ఒక రైతు లారీ వేసి పంపిస్తే 20 రోజులు లారీ ఉందట. నిన్న ఆ సొసైటీ CEO దగ్గర లారీ పెట్టుకొని కూర్చున్నాడట. 20 రోజుల తర్వాత లారీ వాపస్ వచ్చింది. 8 కిలోలు, క్వింటాల్కి 8 కిలోల కడత ఇగో ఈడ తీసారు. నేను అడుగుతున్నాను, అయ్యా కలెక్టర్ గారు, ఏమైంది? యంత్రాంగం ఏమైంది? కొత్తగా కాదు కదా, పంట కొనుడు కొత్తగా కాదు కదా, ఎంతుందో మీకు తెలుసు కదా. 10 రోజుల నుంచి ఆ అధ్యక్రమం వేసిన ఆయన 10 రోజుల నుంచి పండించిన పంటను ఆన్నే పెట్టుకొని దాన్ని రోజు అటు ఇటు దింపుకుంటే ఇంటి పాది ఈడుంటే అడిచ్చే బోనస్ ఏం సరిపోతుందని అడుగుతున్నాను. జిల్లాలో గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. మరోవైపు వరుసగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు పంటలు సాగు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో గత 4 రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకొచ్చిన ధాన్యం కొనుగోలు కాకపోవడంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని, మొలకలొచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని రైస్ మిల్లర్లు చెప్పడంతో రైతులు బిక్కముఖం వేసుకుని ప్రభుత్వం వైపు చూస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్తున్న అధికారులు మాత్రం ఇంకా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తడిసిన ధాన్యాన్ని, మొలకలు వచ్చిన ధాన్యాన్ని సైతం రైస్ మిల్లర్లు కొనుగోలు చేయాలని ఆదేశించారు. అయితే మరోవైపు వాతావరణ శాఖ చెప్పిన విధంగానే ముందస్తుగా వర్షాలు రావడంతో రైతులు పంటలు సాగు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. కొన్ని ప్రాంతాలలో దుక్కిలు దున్నుకొని వరి నాట్లు వేయడానికి కూడా సిద్ధమయ్యారు. మరికొన్ని ప్రాంతాల్లో ఈ పాటికి వరి నాట్లు వేసేశారు. బోధన్ నియోజకవర్గంలో ఈ పాటికి కొన్ని ప్రాంతాలలో రైతులు ఈ పాటికే వరి నాట్లు వేయడం విశేషం. 2.5 దశాబ్దాల తర్వాత ఒకచోట చదువుకున్న పూర్వ విద్యార్థులు ఒకే చోట కలుసుకున్నారు. ఎంతో ఉల్లాసంగా పలకరించుకుని తమ తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. 10వ తరగతిలో తమకు విద్యా బోధన చేసిన గురువులను ఘనంగా సన్మానించారు. బాల్కొండ నియోజకవర్గంలోని ముప్కాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుకున్న 1999-2000 సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులు సమ్మేళనం నిర్వహించారు. ఎక్కడెక్కడో ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులందరూ ఒకే చోట కలిసి తమ తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకోవడంతో పాటు వారి కుటుంబ సభ్యులను ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. ఎవరు ఏ ఉద్యోగంలో స్థిరపడ్డారో, ఎవరు ఏ వ్యాపారంలో స్థిరపడ్డారో, ఏ రంగాలలో స్థిరపడ్డారో అని తెలుసుకుని ఎంతో ఉల్లాసంగా, సంతోషంగా గడిపారు. తమకు విద్యా బోధనలు చేసి ఇంతటి స్థాయికి తీసుకొచ్చి విద్యా బోధనలు చేసిన గురువులను ఘనంగా సన్మానించి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం పూర్వ విద్యార్థులు ఒకరినొకరు పరిచయం చేసుకుని తాము ఎక్కడ చదివామో, ఏ ఉద్యోగంలో, ఏ రంగంలో స్థిరపడ్డామో తెలిపారు. అనంతరం పూర్వ విద్యార్థులంతా తమ కుటుంబ సభ్యులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తూ తమ చిన్ననాటి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉల్లాసంగా గడిపారు.
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లిందని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆందోళన వ్యక్తం చేసింది. తడిసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి అన్నదాతలకు అండగా నిలవాలని డిమాండ్ చేసింది. దర్పల్లి మండల కేంద్రంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి దాసు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేయాలని, రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించకుండా ప్రజా ఉద్యమకారులను బూటకపు ఎన్కౌంటర్లతో హత్యలు చేయడం దుర్మార్గమని అన్నారు. మోడీ సర్కార్ అటవీ ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పి రహస్య ఒప్పందం చేసుకుని కగార్ ఆపరేషన్ పేరుతో ఆదివాసులను, మావోయిస్టులను అతి కిరాతకంగా చంపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు. ఈ సమావేశంలో భీమ్గల్ సబ్ డివిజన్ కార్యదర్శి బాలయ్య, ఏఐకేఎంఎస్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి మార్క్స్, ఐఎఫ్టియు జిల్లా కోశాధికారి పోషెట్టి, ఏఐకేఎంఎస్ నాయకులు నిమ్మల భూమేష్, గులాబ్ హుస్సేన్, పిట్ల ఎల్లన్న తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని న్యూ డెమోక్రసీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎందుకంటే ప్రజల మౌలిక సమస్యలు పరిష్కరించకుండా, ప్రజలు ప్రశ్నించకుండా, ప్రజలు గొంతెత్తి మాట్లాడితే అణచివేసే విధానం సరైనది కాదు. ఇవాళ నరేంద్ర మోడీ కానీ, అమిత్ షా కానీ 2026 మార్చి వరకు అసలు నక్సల్ లేకుండా చేస్తామని చెప్పి ఒక దేశాన్ని తప్పుతో పట్టిస్తామన్నారు. వాస్తవానికి గిరిజన ప్రాంతాలు, లంబాడి తండాలు మొత్తం ఈ ప్రాంతంలో, అడవి ప్రాంతంలో విలువైనటువంటి ఖనిజ సంపద ఉంది, గనులున్నాయి, ప్రకృతి సంపద ఉంది. ఈ సంపద మొత్తం అంబానీ ఆధారాలు లాంటి కార్పొరేట్ అధిపత కట్టుపెట్టేటువంటి కుట్రలో భాగంగా మొత్తం గిరిజన ప్రాంతాలని మొత్తం భయకంపితం చేసే విధంగా కుట్ర చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. నిజంగా దేశం మీద ప్రేమ ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే ఆ సంపదను ప్రజలకు చెందేటట్టు చూడాలి, కానీ ఈ పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు చెందేటట్టు చేయడం దుర్మార్గం. కాబట్టి వెంటనే ఆపరేషన్ కగార్ ఆపాలని చెప్పి కొడతా ఉన్నాం. దేశంలో శాంతి కావాలంటే దేశంలో ఉన్నటువంటి భూమి సమస్య కానీ, నిరుద్యోగ సమస్య కానీ, వైద్యరంగ సమస్య కానీ, వివక్షత కానీ వీటన్ని పరిష్కరించాలి. అగ్రవర్ణ పేద విద్యార్థులకు ఉన్నత చదువులకు, ఉద్యోగ అవకాశాలకు ఉపయోగపడే విధంగా ఈవీఎస్ రిజర్వేషన్ తీసుకురావడం గొప్ప చారిత్రాత్మక నిర్ణయమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. అగ్రవర్ణ కులాలలో పేద, మధ్యతరగతి విద్యార్థులు ఈవీఎస్ రిజర్వేషన్ ఉపయోగించుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆయన సూచించారు. నగరంలోని శివాజీనగర్లో గల మాణిక్ భవన్ స్కూల్లో ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభా పురస్కారం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఎంసెట్లలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, డీఈఓ అశోక్ విద్యార్థులను ఘనంగా సన్మానించి మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ అగ్రవర్ణాలలో ఉన్న పేద విద్యార్థుల ఉన్నత చదువులకు, ఉద్యోగ అవకాశాలకు ఉపయోగపడే విధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకురావడం గొప్ప చారిత్రక నిర్ణయమన్నారు. అగ్రవర్ణ కులాలలో పేద, మధ్యతరగతి విద్యార్థులు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉపయోగించుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆయన సూచించారు. విద్యార్థులు మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం, ఆరోగ్యం కోసం విద్యతో పాటు క్రీడలు, యోగా, కళా, సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా రాణించాలని ఆయన అన్నారు. విద్యార్థులు ఈ రోజుల్లో ఎక్కువ సెల్ ఫోన్లకు బందీలవుతున్నారని, దాని ద్వారా బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా తల్లిదండ్రులు వీలైనంత వరకు పిల్లలను సెల్ ఫోన్కు దూరంగా ఉంచాలని ఆయన సూచించారు. విద్యార్థులకు చిన్నప్పటి నుండే మన ఆచార అలవాట్ల గురించి, హిందూ ధర్మ సంస్కృతి సాంప్రదాయాలను అలవాటు చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ధన్పాల్ శ్రీనివాస్, ఇంగు ప్రసాద్, రవీందర్, రాజు తదితరులు పాల్గొన్నారు. అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తా ఉంది. 11 సంవత్సరాల ముందు 10వ స్థానం ఉన్న ఆర్థిక వ్యవస్థ భారతదేశంది ఈరోజు 5వ ఆర్థిక స్టేజ్లో ఉంది. తర్వాత రాబోయే రోజులలోనే 3వ స్టేజ్, అది మోడీ గ్యారెంటీ చెప్పడం జరిగింది. ఈరోజు మన జాతీయ స్థాయిలో రోడ్స్ కానీ, రైల్వేస్ కానీ, డిఫెన్స్ కానీ ఏ విధంగా ముందుకు సాగుతుందో చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా అన్ని రంగాల్లో ముందుకెళ్తా ఉంది. మన డిఫెన్స్ శక్తి ఏంటిదో, మన ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయే విధంగా భారతదేశ సైనిక శక్తి ఏంటిదో ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. కేవలం 21 నిమిషాలలో ఇద్దరు మహిళలు 9 ఉగ్రవాద స్థావరాలను మట్టుపెట్టడము, ఆ తర్వాత
మామూలు విషయం కాదు. ఇది భారతదేశం గొప్పతనం. ఎందుకు చెప్తున్నా అంటే భారతదేశంలో పుట్టడము, అందులో హిందువులా పుట్టడం అనేది మనం ఎన్ని జన్మలు పుణ్యం చేసుకుంటున్నాం మన భారతదేశంలో. అనేక స్కీమ్లు, ప్రధానమంత్రి కౌశల్ యోజన మహిళల గురించి, పుట్టిన బిడ్డ కాటికి పడితే మనకు వాళ్ళ చదువు కోసం కానీ పెళ్లి కోసం కానీ, బేటీ బచావో బేటీ పడావో. ఒకప్పుడు బిడ్డ పుట్టాలంటే అంటే చాలామంది అనేక రకాలుగా మనకు తెలుసు. వారిని బేటీ పడావో బేటీ ఎంతో మద్దతు ప్రభుత్వం నుంచి. చదువుకు పేదరికం అడ్డు కాదని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ హైదరాబాద్ రైతు సంస్థ శాశ్వత గౌరవ అధ్యక్షులు మామిళ్ళ చంద్రశేఖర్ గౌడ్ అన్నారు. విద్యార్థులు చదువులపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తూ లక్ష్యం వైపు ముందడుగు వేయాలని ఆయన సూచించారు. రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 2000-2001 సంవత్సరం ఎస్ఎస్సీ బ్యాచ్ పూర్వ విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులకు రుద్రూర్ రైతు సంస్థ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు ఉచిత వేసవి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆదివారం ఈ శిక్షణ తరగతుల ముగింపు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఆ సంస్థ శాశ్వత గౌరవ అధ్యక్షుడు మామిళ్ళ చంద్రశేఖర్ గౌడ్ ముఖ్య అతిథిగా ఇచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యతోనే విద్యార్థుల భవిష్యత్తు ముడిపడి ఉంటుందన్నారు. విద్యార్థులకు రైతు సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బోధన్ స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ శేష తల్పసాయి, ఎంఈఓ కట్ట శ్రీనివాసరావు, గ్రామ పెద్దలు వెంకటేశ్వరరావు, దేశాయ్, రాము, రైట్స్ అధ్యక్షులు కర్రోల కృష్ణప్రసాద్, రైట్స్ పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఒక స్కూల్లో, ఒక ఊర్లో దాదాపు 1965 నుంచి 2015 వరకు 50 సంవత్సరాలు ఉన్నటువంటి పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ఒక సంస్థను ఏర్పాటు చేసి, ఎందుకంటే ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టు 40 సంవత్సరాల క్రితమే ఈ ఊరు నుంచి డాక్టర్లుగా ఉన్నారు, ఇంజనీర్లుగా ఉన్నారు, సైంటిస్టులుగా ఉన్నారు, వ్యాపారవేత్తలుగా ఎదిగారు, రాజకీయ నాయకులుగా కూడా ఎదిగినటువంటి సందర్భంలో వారందరికీ కూడా ఏదో చేయాలని ఒక దృఢ నిశ్చయము, తలంపు ఉన్నప్పటికీ కూడా ఒక సరైన ప్లాట్ఫామ్ లేకపోవడం వల్ల కావచ్చు, ఒక సరైనటువంటి దిశ లేకపోవడం వల్ల వారందరూ కూడా వారికి సరైనటువంటి ఆలోచన లేకుండా ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు వారందరినీ కూడా, ఎందుకంటే ఎన్ఆర్ఐ అమెరికాలో కూడా స్థిరపడినటువంటి పూర్వ విద్యార్థులు కూడా మన రుద్రూరు నుంచి ఇదే పాఠశాలలో చదువుకుని ఉన్నవారు. నేను 1988లో ఇంతకుముందు చాలా మంది చెప్పినట్టు 1988 బ్యాచ్ మాది. హై స్కూల్ ఇదే రుద్రూరు హై స్కూల్ 10th క్లాస్, 9th క్లాస్, 8th, 7th, 6th, 5th క్లాస్ వరకు గాంధీ స్కూల్ అని ఉండే. గాంధీ స్కూల్ వరకు 5th క్లాస్ వరకు చదివి 6th నుంచి 10th వరకు ఇదే హై స్కూల్లో ఇక్కడనే చదివినటువంటి సందర్భం. నేను ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్,
అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. ధాన్యం కొనుగోలులో జాప్యం కారణంగా ధాన్యం తడిసి ముద్దైందని బాల్కొండ బీజేపీ ఇన్ఛార్జ్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కమర్పల్లి మండలం బషీరాబాద్ గ్రామంలో అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాల్కొండ ఇన్ఛార్జ్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి సందర్శించారు. బాధిత రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను ఆయన ఎంపీ అరవింద్, ఆర్డీఓల దృష్టికి తీసుకువెళ్లారు. తడిసిన వరి ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసేలా చర్యలు చేపడతానని ఎంపీ హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఆర్డీఓ సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎల్ఏటి మల్లికార్జున్ రెడ్డి రైతులతో మాట్లాడుతూ అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ప్రయత్నం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు బద్దం రమేష్ రెడ్డి, ఉపాధ్యక్షుడు దర్పల్లి సతీష్, ప్రధాన కార్యదర్శులు సోమ నరేష్, సున్నం మోహన్, కార్యకర్తలు శేఖర్, గణేష్, పృథ్వీరాజ్, మదస్త్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. దుకాణ యజమానులు వారి దుకాణాలలోనే వ్యాపారం నిర్వహించుకోవాలని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో రోడ్ ఫుట్పాత్ ఆక్రమించవద్దని ఆయన కోరారు. తోపుడు బండ్లను ఇష్టం వచ్చిన రీతిలో రోడ్ల మీద నిలిపి ట్రాఫిక్ జామ్ చేయవద్దని ఆయన కోరారు. దుకాణ యజమానులు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఏసీపీ హెచ్చరించారు. జిల్లా పోలీస్ కమిషనర్గా పి సాయి చైతన్య బాధ్యతలు చేపట్టిన అనంతరం నగరంలో అదుపు తప్పిన ట్రాఫిక్ ఇష్టానుసారంగా రాత్రి సమయాల్లో హోటళ్లు తెరిచి ఉంచడం లాంటి వారిపై దృష్టి సారించారు. రోడ్లపై ఫుట్పాత్లను ఆక్రమిస్తూ ట్రాఫిక్కు ఇబ్బందులు కలిగిస్తున్న ఘటనలపై చర్యలకు ట్రాఫిక్ పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఇన్స్పెక్టర్ ప్రసాద్ మరియు సిబ్బంది నగరంలోని 1వ టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్ మరియు గంజ్ గేట్ నుండి దేవి రోడ్ వరకు గల దుకాణ సముదాయాల యజమానులు మరియు తోపుడు బండ్ల యజమానులతో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ మాట్లాడుతూ దుకాణ యజమానులు వారి దుకాణాలలోనే వ్యాపారం నిర్వహించుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో రోడ్ ఫుట్పాత్ లేని ఆక్రమించవద్దన్నారు. వాహనాలను రోడ్ మీద అక్రమంగా పార్కింగ్ చేయవద్దని, తోపుడు బండ్లను ఇష్టం వచ్చినట్లు రోడ్లపై నిలిపి ట్రాఫిక్ జామ్ చేయవద్దన్నారు. దుకాణ యజమానులు వారి సామాగ్రి ఫుట్పాత్ ఆక్రమించి నిల్వ ఉంచరాదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వారికి హెచ్చరించారు. అంతేకాకుండా ఈ సమావేశంలో వ్యాపారుల సలహాలు, సూచనలను సైతం పోలీసులు తీసుకున్నారు. బాల్కొండ మండల కేంద్రంలో 5 రోజుల పాటు నిర్వహించిన ఉపాధ్యాయ శిక్షణ తరగతులు ముగిశాయి. ఈ శిక్షణ కార్యక్రమాల ద్వారా ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు, బోధనా నైపుణ్యాలను మెరుగుపరచడానికి సమర్థవంతంగా నిర్వహించారు. బాల్కొండ మండల కేంద్రంలో 5 రోజుల పాటు నిర్వహించిన ఉపాధ్యాయ శిక్షణ తరగతులు ముగిశాయి. ఈ శిక్షణ కార్యక్రమాల ద్వారా ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు, బోధనా నైపుణ్యాలను మెరుగుపరచడానికి సమర్థవంతంగా నిర్వహించారు. కొత్త బోధనా పద్ధతులను ఆవిష్కరిస్తూ పిల్లల మానసిక వికాసాన్ని పెంపొందిస్తూ తరగతులు నిర్వహించేలా పలు రకాల పద్ధతులను రిసోర్స్ పర్సన్స్ వివరించడం జరిగిందని చెప్పారు. ఈ శిక్షణ ద్వారా ఉపాధ్యాయులు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి మరియు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంచడానికి దోహదపడుతున్నాయన్నారు. ఉత్తమ శిక్షకుడు జలాల్పూర్ గ్రామానికి చెందిన అభిమన్యు ఎంపికయ్యారు. రిసోర్స్ పర్సన్ గా బోయడ నర్సయ్య, పబ్బశంకర్, రాసరవి, నటరాజ్, ఎస్ రాజేష్, రమాదేవి తదితరులు పాల్గొన్నారని కోర్స్ డైరెక్టర్ మరియు మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని గ్రంథాలయాన్ని చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి సందర్శించారు. పాఠకుల సౌకర్యార్థం మొదటి అంతస్తులో నిర్మిస్తున్న హాలు పనులు నత్తనడకన జరగడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరగా పనులు పూర్తి చేసి పాఠకులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన కాంట్రాక్టర్ను ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి ఆదివారం రోజు ఆర్మూర్ శాఖ గ్రంథాలయాన్ని సందర్శించారు. అయితే పాఠకుల సౌకర్యార్థం మొదటి అంతస్తులో నిర్మిస్తున్న గ్రంథాలయ భవనాన్ని ఆయన పరిశీలించారు. అసంపూర్తిగా భవన నిర్మాణం ఉండడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. వారంలోగా నిర్మాణ దశలో ఉన్న పనులన్నీ పూర్తి చేసి పాఠకులకు భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులను, కాంట్రాక్టర్ను ఆదేశించారు.
రామకృష్ణ సేవా సమితి నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరంలో శిక్షణ పొందిన వారు నిజ జీవితంలో కూడా ఆచరించాలని డీఈఓ అశోక్ స్వామి తపతానంద రామకృష్ణలు హితవు పలికారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను తల్లిదండ్రులు గ్రహించి ప్రోత్సహించాలని వారు సూచించారు. నిజామాబాద్ నగర శివార్లోని గంగస్థాన్ ఫేజ్ 2లో గల రామకృష్ణ వివేకానంద ధ్యాన మందిరంలో రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో గత నెల 24 ఏప్రిల్ నుండి ప్రారంభమైన వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాధికారి పార్సి అశోక్ హాజరై విద్యార్థులను తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ రామకృష్ణ సేవా సమితి వేసవి శిక్షణ తరగతులు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు. విద్యార్థులు శిక్షణతో పాటు రామకృష్ణుడు, శారదామాత, వివేకానందుని యొక్క సూక్తులను, మంచి నడవడికను అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. వివేకానందుడి బోధనలో లక్ష్యాన్ని చేరే వరకు విశ్రమించకు అనే దాన్ని విద్యార్థులు అలవాటు చేసుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా మండలాలలో విద్యార్థులకు వేసవి శిక్షణ తరగతులు నిర్వహించామని డీఈఓ తెలిపారు. గౌరవ అతిథిగా హాజరైన స్వామి తపతానందజీ రామకృష్ణ మాట్లాడుతూ నెల రోజుల పాటు నిర్వహించిన సంస్కార్ వేసవి శిక్షణకు హాజరైన విద్యార్థులు వివిధ అంశాల్లో శిక్షణ పొంది విద్యార్థులు ప్రదర్శించిన విన్యాసాలు, ప్రదర్శనలు అద్భుతంగా ప్రదర్శించారన్నారు. యోగా, డ్రాయింగ్, కరాటే, మ్యూజిక్, వేదిక్ మ్యాథ్స్, నాట్యం వివిధ అంశాల్లో శక్తిని అంతటిని కూడగట్టుకుని శిక్షణను తీసుకున్నారన్నారు. ఈ శక్తిని మీకు రామకృష్ణుడు, వివేకానందుడు అందించాడని ఆయన తెలిపారు. దానిని మన నిజ జీవితంలో కూడా ఆచరించాలని, ఈ విధంగా తల్లిదండ్రులు చూడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జాతీయ అవార్డు గ్రహీత తోట రాజశేఖర్, రామకృష్ణ సేవా సమితి వ్యవస్థాపక కార్యదర్శి సాయి ప్రసాద్, సమితి సభ్యులు స్వామీజీని ఘనంగా సన్మానించారు. నెల రోజులు శిక్షణ ఇచ్చినటువంటి ఉపాధ్యాయులను ముఖ్య అతిథులు సత్కరించారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు స్వామీజీ అందజేశారు. ప్రతి విద్యార్థికి రామాయణ పుస్తకాన్ని స్వామీజీ అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ కన్వీనర్ సూర్యప్రకాష్, ఉపాధ్యక్షులు యోగా రామచందర్, సభ్యులు పాల్గొన్నారు. How do you love? How do you talk to others? It is because of that energy, right? Now that energy which is there in all of you, you have put it in the form of number one, today's program. First program was Swagata Geetam, right? You put that energy in that Swagata Geetam. I just thought only 1 or 2 girls or boys might sing, but almost 50% of you were on the stage and doing that. And when you are doing that, you showed that everyone is involved in it. There was a sync in it, right? So that sync is what energy has made every one of you to interact and bring that sync out. Correct? Am I right? All of you felt connected. So energy has the capacity to connect ourselves. Who has given this energy? Sri Ramakrishna. భారత సైన్యం విరోచితంగా పోరాడి ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిందని బాల్కొండ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ డాక్టర్ ఎల్ఎటి మల్లికార్జున్ రెడ్డి అన్నారు. 9 ఉగ్రవాద స్థావరాలను తుదముట్టించి సాహసోపేత ఆపరేషన్ నిర్వహించినందుకు వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా సైనికులకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చినటువంటి భారత సర్కార్ మరియు ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలియజేశారు. కాశ్మీర్లోని పహల్గామ్ దాడిలో 27 మంది యాత్రికులను దారుణంగా హత్య చేసిన ఉగ్రవాదులను తుదముట్టించేందుకు భారత సర్కార్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంలో త్రివిధ దళాల సైనికులకు గౌరవ సూచకంగా భీమ్గల్ పట్టణంలో తిరంగా ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాల్కొండ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ డాక్టర్ ఎల్ఎటి మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ భారత సైన్యం విరోచితంగా పోరాడి ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిందన్నారు. 9 ఉగ్రవాద స్థావరాలను తుదముట్టించి సాహసోపేత ఆపరేషన్ నిర్వహించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. సైనికులకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిచ్చిన భారత సర్కార్ మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి తిరంగ యాత్ర ర్యాలీలు నిర్వహించడం ప్రతి భారతీయుని హక్కని, ఇలాంటి కార్యక్రమాలను భారతీయులుగా అందరం రాజకీయాలు, కులాల, మతాలకు అతీతంగా నిర్వహిస్తూ భారత సర్కార్కు మరియు భారత సైన్యానికి మద్దతుగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ పట్టణ అధ్యక్షులు కనికరం మధు, మండల అధ్యక్షులు ఆర్ఏ రవీందర్, నియోజకవర్గ కన్వీనర్ మోహన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్, బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల బీజేపీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. 25 మంది భారతీయ పౌరులను, ఒక నేపాలీ పౌరుణ్ణి
దారుణంగా పాకిస్తాన్ టెర్రరిస్టులు వచ్చి చంపడం జరిగింది. అది ఎట్లా చంపిండ్రు, ఆ కార్యక్రమం ఎట్లా చేసిండ్రు చెప్తేందుకు చాలా ఘోరంగా ఉంటుంది కాబట్టి చెప్పలేకపోతున్నా. ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు ఏం జరిగింది అన్నది. దానికి జవాబుగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ దేశంకి హెచ్చరించిండ్రు, మీ టెర్రరిస్టులు ఎక్కడున్నారో మాకు తెలుసు అని చెప్పి 23 నిమిషాల్లో 9 టెర్రరిస్ట్ సంబంధించిన స్థావరాలను మొత్తం పేల్చి భూస్థాపితం చేసిన ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు. ఈ రోజు ఆ పరిస్థితి తర్వాత పాకిస్తాన్ వాళ్ళు వచ్చి కాళ్ళు మొక్కి కాంప్రమైజ్ కండి, దయచేసి సీజ్ ఫైర్ చేయండి అని కాళ్ళు మొక్కి అమెరికా దగ్గరికి పోతే అప్పుడు కానీ మన ప్రధానమంత్రి సాధించలేదు. ఇంకో ముఖ్యమైన విషయం ఈ పసుపు గడ్డకెళ్ళి చెప్తున్నాము, ఆడతల్లులకు పసుపు కుంకుమ తొలగించిన పాకిస్తాన్ లో జవాబు చెప్తేందుకు ఈ ఆపరేషన్ కి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి ఈ గడ్డ మీద శివాజీ, రాణా ప్రతాపే కాదు ఝాన్సీ లక్ష్మీబాయి కూడా ఇదే గడ్డ మీద పుట్టింది అని చూపెట్టిన మహాత్ముడు నరేంద్ర మోడీ గారు. ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి ఈ రోజు ఈ పరిస్థితి మనకు వచ్చింది. కళ్ళ లేపుకొని ప్రపంచంలో తిరిగే పరిస్థితి మనకు వచ్చింది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. కామారెడ్డి జిల్లా బిచ్కుంద శ్రీ కాశీ విశ్వనాథ ఆలయం శ్రీ సద్గురు బస్వలింగప్ప స్వామి సంస్థాన్ మఠాధిపతి సద్గురు సోమలింగ శివాచార్య మహారాజ్ పుట్టినరోజు వేడుకలను భక్తులు శిష్యులు ఘనంగా నిర్వహించారు. స్వామీజీకి శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు బిచ్కుంద మండల కేంద్రంలోని స్వామీజీ నివాసం ఉండే మఠానికి వెళ్లి పూల బొకే అందిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. టీపీసీసీ ప్రెసిడెంట్ మరియు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పుట్టినరోజును పురస్కరించుకుని మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో శ్రీ నీలకంఠేశ్వర ఆలయంలో అభిషేకం నిర్వహించి పూజలు చేశారు. అలాగే పార్వతీ మాతకి చీరే, సారెలు, ఒడిబియ్యం పోసి మహేష్ గౌడ్ నిండు నూరేళ్లు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ డెలిగేట్ మెంబర్ పోలా ఉషా, మాజీ డీసీసీ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణలత, స్టేట్ మహిళా వైస్ ప్రెసిడెంట్ అపర్ణ, మాజీ స్టేట్ సెక్రటరీ విజయలక్ష్మి, జిల్లా నాయకురాలు మీనా, లక్ష్మి, రజిత తదితరులు పాల్గొన్నారు. ముబ్కల్ మండలం నల్లూరు గ్రామంలో బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సహకారంతో పలువురు పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శి విఘ్నేష్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు లబ్ధిదారులతో కలిసి ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. లబ్ధిదారులు చింతకుంట మానస, చింతకుంట సవితలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి తెలిపారు. ఈ మేరకు ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు బరకం గంగాధర్, బరకం శ్రీనివాస్, ఫణీందర్ గౌడ్, చిన్న గంగాధర్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగర పద్మశాలి ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. వర్ణి రోడ్లోని పద్మశాలి ఉన్నత పాఠశాలలో ఆదివారం పోలింగ్ నిర్వహించారు. ఉదయం 9 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. నగరంలో మొత్తంగా 65 తరపులు ఉండగా 5,200కు పైగా ఓటర్లు ఉన్నారు. అయితే 60% పైగా పోలింగ్ నమోదైంది. 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తంగా 3 ప్యానెల్లో పోటీలు ఉండగా 2 ప్యానెళ్ల మధ్య పోటీ తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం విరోచితానికి ప్రపంచ దేశాలు సైతం ఆశ్చర్యపోయాయని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ వెల్లడి. వచ్చే ఏడాది మార్చి వరకు దేశంలో నక్సలిజాన్ని రూపుమాపడమే కేంద్రం లక్ష్యమని స్పష్టం.
ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.